కొంతమందిని వైసీపీ లీడర్లు రోడ్డు మీద కూర్చోబెట్టి 2 నిమిషాల్లో ఒక వీడియో 2 ఫోటోలు తీసుకొని దుష్ప్రచారం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీని సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. ఏ గ్రామాన్నైనా ఎంచుకోండి, ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఎన్ని రోజులైనా సరే ప్రతి గ్రామం తిరుగుదాం. నేను శాసనసభ్యుడి అయిన తర్వాత ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యకు తీసుకున్నటువంటి చర్యలు సిగ్గుందా మీకు? 5 సంవత్సరాల్లో 41 బోర్లు వేపించినారు నియోజకవర్గంలో. 41 బోర్లు లెక్కలతో సహా బహిరంగ చర్చకు నేను 41 బోరు. 10 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 3 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టగలిగారు. బోర్ లేపించే వాళ్ళని, మోటార్ పంపు సెట్లు తెచ్చే వాళ్ళని కూడా బెదిరిస్తే మధ్యలో వెళ్లిపోయినారు. జేజేఎం ఫండ్స్ అసలు మీరు ₹1 వాళ్ళే. ఈ రోజు 26 కోట్ల రూపాయలతో దాదాపు 11-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దశల వారీగా అధిగమించుతా ఉన్నాం సమస్య మీద. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, గౌరవ మంత్రి, ముఖ్యమంత్రి గారి సహకారంతో నా దగ్గర ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యని, శాశ్వత సమస్యని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. భూగర్భ జలాలు పెంచడం కోసం ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకొని వేసవి కాలంలో అడుగంటిపోతాది, మాకు తాగునీటికి కూడా ఇబ్బంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసుకొని ఆయన ఆశీస్సులతో కృష్ణా జలాలని అమరాపురం వరకు తీసుకొస్తాను. ఇప్పుడు గుడిబండ చెరువు 70% పూర్తి అయింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమరాపురం చెరువు వరకు మాక్సిమం చెరువుల నుంచి రాబోయేటువంటి వేసవిలో వచ్చేటువంటి నీటి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, రాజకీయంగా మీరు నిజంగా ప్రజల కోసం పనిచేయాలంటే నా వైఫల్యాల మీద మీరు ఫైట్ చేయండి ధైర్యంగా, దమ్ముగా.